బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సును ఒక టొయోటా క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నటువంటి సిజిఆర్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చి ఆ క్వాలిస్ వాహనం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్వాలిస్ పూర్తిగా నుజ్జైపోయింది. కారులో మొత్తం 6 ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జైపోవడంతో కారులోనే చిక్కుకుపోయి వాళ్ళంతా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా చాలా తీవ్రమైన కష్టం వచ్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ చాలా కష్టతరమైనట్లుగా సమాచారం అందుతుంది. క్రేన్ సాయంతో ఆ ప్రమాద వాహనాలని పక్కకు తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారి మీరు చూస్తున్నారు, చాలా వేగంగా వస్తున్న క్వాలిస్ అదుపు తప్పి డివైడర్ను దాటుకొని ఆపోజిట్లో వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జైంది. వాహనంలో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే అదృష్టవశాత్తు బస్సులో ఉన్న వాళ్ళకి పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు. మీరు చూస్తున్నారు, బస్సు ముందు భాగం కూడా ఒక కార్నర్ అంతా పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం క్వాలిస్ వాహనం మీకు కనిపిస్తుంది. అసలు కనీసం గుర్తుపట్టలేనంతగా నుజ్జైపోయి లోపల ఉన్న వాళ్ళు సైతం వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి అక్కడే ప్రాణాలు కోల్పోయి ఛిద్రమైపోయి వాళ్ళ శరీరాలు చాలా భయంకరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందంటూ తెలుస్తుంది. మృతులంతా కూడా హైదరాబాద్ వాసులే అంటూ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని అక్కడ సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు మేము తెలియజేస్తాం అంటూ కూడా చెప్పారు. ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ మీరు ఒక్కసారి ఆ స్క్రీన్లో విజువల్స్ చూడండి. 0667 అనేటువంటి ఆ క్వాలిస్ వాహనం అసలు గుర్తుపట్టలేనంతగా నుజ్జవడాన్ని మీరు గమనించవచ్చు. పూర్తిగా వాహనం అంతా కూడా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు ఊహించవచ్చు. లోపల ఉన్న వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఇక బయటకు తీయడానికి కూడా కష్టమైనట్లుగా తెలుస్తుంది. వెంటనే అక్కడికి కొన్ని క్రేన్స్ని తీసుకొచ్చి ఆ వాహనాలని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించినట్లుగా తెలుస్తుంది. చాలా వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను క్రాస్ చేసి ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఒకసారి హుసేన్ దగ్గరికి వెళ్దాం. హుసేన్ ఉన్నారు మా ప్రతినిధి. హుసేన్, ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరు, అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నందు తెల్లవారుజామున సుమారుగా 2-2:30 గంటల ప్రాంతంలో మధ్యరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం చోటు తీసుకుంది. వీరంతా ప్రధానంగా తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి టొయోటా క్వాలిస్ AP09AH 0667 అనేటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ క్వాలిస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్నటువంటి సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ ను బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల తో పాటు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్నటువంటి సిజిఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంతో వచ్చి బస్సును ఢీకొట్టడంతో వేగానికి నుజ్జైంది టొయోటా క్వాలిస్. ఎందుకంటే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత ఆపోజిట్ రోడ్ లోకి ఒక్కసారిగా క్వాలిస్ టొయోటా వెళ్లడంతో దాన్ని ఢీకొట్టింది. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉంది అని చెప్పడానికి నుజ్జు అయిపోయినటువంటి కారు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఈ కారులో మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. 4 అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన జరిగింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో వీరంతా కూడా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత డిఎస్పీ ప్రమోద్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సంఘటనా స్థలంలో అక్కడ జరిగినటువంటి ప్రమాద తీవ్రతను, ప్రమాదం జరిగినటువంటి విషయాలను అంచనా వేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. మృతదేహాలను కూడా అక్కడికే
తరలించారు. క్రెయిన్ సహాయంతో అక్కడంతా ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జాతీయ రహదారి కావడంతో క్రెయిన్ సహాయంతో పక్కనే వాహనాలు తొలగించేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు. నిన్నటి రోజున బెంగళూరు ఘటన చూసాం. గత నెలలో 24వ తేదీన జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కూడా, అంటే కర్నూలులో బస్సు దగ్ధమైనటువంటి ఘటన చూసాము. రోడ్డు ప్రమాదాలు ప్రధానమైనటువంటి కారణము తీవ్రమైనటువంటి వేగము, అతి వేగంతో పాటు ఈ తెల్లవారుజామున జరిగేటువంటి ప్రమాదాలే ఎక్కువగా గురవుతున్నాయి. దీనికి కారణము ఒకవైపు పొగమంచు, మరోవైపు నిద్ర లేకుండా, వాళ్ళకి కనీసం రెస్ట్ లేకుండా సుదూర ప్రాంతాల నుంచి జర్నీ చేస్తూ గమ్యస్థానాలకి త్వరగా చేరుకోవాలి. తెల్లవారే లోపు తిరుపతి నుంచి హైదరాబాద్ లో ఉండాలనేటువంటి ఒక గమ్యస్థానం ఏదైతే ఉందో ఆ గమ్యస్థానానికి వెళ్లేటువంటి వేగమే ప్రధానంగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోడ్డు నివారణ చర్యల కోసం, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. దీనిపైన అంటే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వారంతా కూడా తిరుపతికి వెళ్లి తిరిగి తమ గమ్యస్థానాలు చేరుకునేటువంటి క్రమంలో ప్రమాదం జరిగింది. వీరంతా కూడా క్యాటరింగ్ చేసుకుంటూ ఒకసారి ఒక్కొక్క క్యాంపు సుమారు 15 రోజుల పాటు క్యాంపులు తిరుగుతూ క్యాటరింగ్ చేస్తున్నారనేటువంటి ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా మరణించిన వారంతా కూడా ఒకే కుటుంబం చెందిన వారిగా ప్రాథమిక సమాచారం మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఫుడ్ ట్రక్ క్యారీ చేస్తుంటారా, లేకపోతే క్యాటరింగ్ సర్వీసెస్ కి వెళ్తూ ఉంటారా? వీరంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి విజువల్స్ అన్ని చూస్తే వంట సామాగ్రి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు క్యాటరింగ్ చేయడానికి ఫుడ్ ట్రక్ అంటే ఒక తీర్థ యాత్రలు, ఎవరైనా సరే ఒక యాత్ర క్యాంప్ గా వెళ్తే ఒక 15 మంది 20 మంది కలిసి ఒక బస్సు, అలాగే వాళ్ళందరికీ సర్వీస్ చేసేందుకు వెళ్తున్నట్లు మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనిపైన పూర్తిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశాలు లేవు. సో ఇప్పటికే ఈ తీవ్రంగా గాయపడ్డ వారిద్దరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. నందు రైట్. థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఎగ్జాక్ట్గా కారణం ఏంటి అనేది తెలియాల్సింది. అసలు ఆ కాలిస్ ఎందుకు అదుపు తప్పింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవేళ టైర్ ఏమైనా ఆ సమయంలో పంక్చర్ అవ్వడంతో, బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అదుపు తప్పి చాలా వేగంగా వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా సహజంగా ఇంత వేగంగా వెళ్తున్నప్పుడు 2 కారణాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, డ్రైవర్కి నియంత్రణ కోల్పోవడం, అక్కడ ఉన్నటువంటి పొగమంచు కారణంగా కానీ నిద్ర వల్ల కానీ నియంత్రణ కోల్పోయి డివైడర్ని ఢీకొట్టి దాటుకుని వెళ్ళి అక్కడ ఉన్న బస్సును ఢీకొట్టడం. లేదంటే సహజంగా చాలా సందర్భాల్లో టైర్ ఒక్కసారిగా పంక్చర్ అవ్వడంతోనో అది పేలిపోవడంతోనో అటువైపు లాగబడుతుంది ఆ వెహికల్, అటువైపు ఫోర్స్ఫుల్గా వెళ్ళడం వల్ల అది డివైడర్ని దాటుకొని మరీ వెళ్ళి అవతలి వాహనాన్ని ఢీకొట్టినట్లుగా తెలుస్తూ ఉంటుంది. సో సహజంగా ఈ 2 కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు అంటూ పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా తెలియాల్సి ఉంది రీజన్ ఏంటి అనేది. కానీ సహజంగా డివైడర్ను ఢీకొట్టి అక్కడ ఆగిపోతూ ఉంటాయి చాలా వెహికల్స్. పెద్ద వాహనాలు, బస్సులు, లారీలు లాంటివి అయితే సహజంగా వీల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి, భారీ సైజులో ఉంటాయి కాబట్టి డివైడర్లు ఆపలేవు. కానీ కార్స్ అంటే కొంత మీడియం సైజు ఉంటాయి వీల్స్. అట్ ది సేమ్ టైం డివైడర్ను ఢీకొట్టిన తర్వాత చాలా కార్లు ఆగిపోతూ ఉంటాయి. కానీ అక్కడ కూడా ఆగలేదంటే ఎంత బలంగా ఢీకొట్టింది అనేది ఒకసారి మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం అవతలి వైపుకు వెళ్ళి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 6 ఆ కారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో 6లో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది అంటూ అధికారులు చెప్తున్నారు. అయితే నంద్యాల జిల్లా నేషనల్ హైవే ఆళ్లగడ్డ మండలం నల్లగట్ట బత్తలూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇంకా డీటెయిల్స్ మనకి తెలియజేయాల్సి ఉంది. మిగతా 2 పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తిగా కార్ అంతా కూడా ఛిద్రం అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. క్రాష్ అయిపోయింది, పూర్తిగా క్రాష్ అయిపోవడాన్ని మీరు చూస్తున్నారు. 0667 కార్ నంబర్ మనకు కనిపిస్తుంది. అయితే బస్సులో ఉన్న వాళ్ళకి అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు. బస్సుని ఒక కార్నర్లో వెళ్ళి ఢీకొట్టడంతో
ఆ కార్నర్ భాగం అంతా మీరు ఫ్రంట్లో కనిపిస్తుంది ఆ బస్సుకి ఆ ఫ్రంట్ పార్ట్ ఒక కార్నర్ పూర్తిగా ధ్వంసం అవడాన్ని మీరు గమనించవచ్చు. లోపలి వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. డివైడర్ను దాటుకొని వెళ్ళి బస్సును ఢీకొట్టిన తర్వాత బస్సుకి కూడా ఇంపాక్ట్ అంతా లోపలి వరకు కనిపిస్తుందంటే ఆల్మోస్ట్ డ్రైవర్ వరకు బస్సులో కూడా ఆ పార్ట్ అంతా కూడా చల్లా చెదరవడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా వచ్చి ఢీకొట్టింది. ఖచ్చితంగా చాలా అతి వేగంగా ఉండుండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కారు ఇంత నుజ్జు అయిందంటే మీరు గమనించవచ్చు ఎంత వేగంగా వచ్చి ఢీ కొడితే. అందులోనూ కాలిస్ వాహనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కంపారిటివ్లీ ఇప్పుడు వస్తున్న మోడర్న్ వెహికల్స్తో పోల్చుకుంటే కాలిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లాంగ్ జర్నీస్కి కాలిస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి కానీ ఎక్కువ దూరాలు వెళ్ళడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు 6 మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. 6 to 8 మెంబర్స్ వరకు చాలా ఫ్రీగా కూర్చొని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంత బలమైన వాహనమే ఇంత నుజ్జు అయిపోయింది. అట్ ది సేమ్ టైం బస్సు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుందంటే అతి వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవడం ఉత్తమం ఖచ్చితంగా. అట్ ది సేమ్ టైం పొగమంచు ఎక్కువగా ఉంటుంది. అర్లీ మార్నింగ్ వరకు కూడా పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వరుసగా ఏవైనా టెంపుల్స్కి వెళ్తున్న వాళ్ళు, ముఖ్యంగా ఘాట్ రోడ్లో వెళ్తున్న వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ పొగమంచు కారణంగా రోడ్స్ ప్రాపర్గా ఐడియా లేకపోవడం, చాలా కంజెస్టెడ్ రోడ్స్ ఉండడం, షార్ట్ టర్న్స్ ఉండడం, వీటన్నిటి వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నేషనల్ హైవేల మీద కూడా ఈ ప్రమాదాల సంఖ్య మనం భారీగా చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. రాత్రి వేళల్లో లేదంటే అర్లీ మార్నింగ్ ప్రయాణాలు తగ్గించుకోండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కొంచెం స్లోగా వెళ్ళడం చాలా మంచిది. ప్రాపర్ లైటింగ్ ఉండాలి కార్కి. అట్ ది సేమ్ టైం లైట్స్ ప్రాపర్గా హెడ్ లైట్స్ ఉండాలి. అట్ ది సేమ్ టైం చాలా స్లోగా వెళ్ళడం చాలా ఉత్తమం. సో బీ కేర్ఫుల్. ఈ అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మీరు చూడొచ్చు క్రేన్ల సాయంతో వాటిని పూర్తిగా పక్కకు తొలగించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది హైవే మీద ఈ ప్రమాదం జరగడంతో. వెంటనే అక్కడికి చేరుకొని వాటిని పక్కకు తొలగించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పోలీసులు మరికొద్దిసేపట్లో వీటికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిని కూడా విచారిస్తే అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అలాగే ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళు మాత్రం కొంత గాయాలతో బయటపడ్డారు. కానీ వాళ్ళ కండిషన్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా నేషనల్ హైవేల మీద జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకి ఏం కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తే ఈ ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.